నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఆగ్నేష్ అమిత్ రాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్ ఎలా ఏమంటున్నారు మన క్లయింట్స్? అంటే మీ దగ్గరికి చాలా మంది అయితే వస్తున్నారు. సో వాళ్ళకంటే చాలా మందికి అప్పులు కానీ ఇలా రెగ్యులర్గా మనకున్న సమస్యలకి మీరైతే రెమెడీస్ ద్వారానే చెప్తూ ఉన్నారు. సో చాలా వరకు ఏంటంటే జాతకానికి సంబంధించి ఇప్పటిదాకా ఏంటంటే ఎవరికి వాళ్ళు ఎలా అనుకుంటారు, రాశి నక్షత్రం ఇవే మెయిన్, వీటిని చూసుకుంటే చాలు అనుకుంటారు. కాకపోతే మీరు వచ్చేసి జాతకం అనేది ఇప్పుడు నడుస్తున్న దశలు బట్టి వేరియేషన్ వస్తుంది. గోచారం వల్ల పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, ఎవరికి వాళ్ళకి పర్సనల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. సో వాటి బట్టి మీ క్లయింట్స్ ఏమంటున్నారు సార్? చాలా మంది ఇప్పుడు ఆల్మోస్ట్ మనది సెకండ్ మంత్. అవును, సెకండ్ మంత్లో ఆల్మోస్ట్ దగ్గర ఒక 60 మెంబర్స్ ఆడపిల్లలకి మ్యారేజ్ కోసం నాకు ఆంధ్ర సైడ్ నుంచి చాలా మంది వచ్చారు. అంటే మన భవిష్య క్రియ నుంచి, అలాగే మన కిరణ్ టీవీ నుంచి. సో మ్యాక్సిమం నాకు ఈ 2 monthsలో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఒక దగ్గర ఒక 60 మెంబర్స్ దాకా మ్యారేజెస్ సెట్ అయిపోయాయి మంచిగా సెప్టెంబర్లో అట్లా. వాళ్ళే విచిత్ర అంటే వాళ్ళే ఇన్ని రోజులు ఏంటంటే గురుగారు మా అమ్మాయికి 3 years నుంచి చూస్తున్నాం, ఒక్కొక్కరు 6 years నుంచి. ప్రతి ఇయర్ మేము రాశి ఫలాలు చూస్తున్నాం, ఈ రాశి వారికి బాగుంది, ఈ రాశి వారికి ఇయర్ పెళ్ళి అయిపోతుంది, ఈ రాశి వారికి ఇది జరిగిపోతుంది అని అన్నారు. కానీ మీరు వచ్చినాక నేను అన్నా కొంతమందికి ఆపా. ఇప్పుడు మీరు 2026లో మీరు ప్రయత్నించినా సరే కానీ అంత పర్ఫెక్ట్ ఉండదు, ఆగండి. 2027 కొంతమంది జనవరి ఫిబ్రవరి. ఎందుకంటే ఇప్పుడు చూడమా కొన్ని దశలు ఏమవుతాయి అంటే ఆడపిల్లను ఇంట్లో నుంచి పంపించేయటం అదొక్కటే కాదు. అవును కదా, ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళి ఒక 30 సంవత్సరాలు ఉండాలి. అప్పుడు ఏంటిది, ఆరోగ్యం బాగుండాలి, అవును, ఆర్థికంగా బాగుండాలి, ఇద్దరు రిలేషన్షిప్ బాగుండాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళాక అబ్బాయికి కూడా ఫైనాన్షియల్ కలిసి రావాలి. అన్న టైంలో నువ్వు ఎలాంటి టైంలో పంపించాలి చూసుకోవాలి కదా. పుట్టికి రాశికి నక్షత్రానికి బాగుందంటే కాదు. కొన్ని సందర్భాలలో నా దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో ఎలా అంటే గురుగారు అంత నక్షత్రము రాశి ప్రకారంగా బాగానే ఉందన్నారు, మేము పంపించాము, వెళ్ళినప్పటి నుంచి అమ్మాయికి అనారోగ్య సమస్యలు అన్నారు. కేతుమాదశ జస్ట్ నువ్వు ఒక 1 year ఆగి ఉంటే కేతుమాదశ ఎండ్ అయిపోతుండే, శుభదశ ప్రారంభం అవుతుండే, అప్పుడు పంపిస్తే నీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుండే. ఇది చెప్పలే గురుగారు అంటే పాపం వాళ్ళకి కూడా తెలియదు కదా. ఎవరో ఒకళ్ళు చెప్తా ఉంటారు ఊర్లలో, ఎవరినో అడగటం, వాళ్ళు చెప్పటం, వీళ్ళు ఫాలో అవ్వటం. ఓకే సార్, అయితే ఈ వీడియోలో వచ్చేసి మనం జాతి రత్నాల గురించి మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే స్టోన్స్ అనేది చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే అది రాశి పరంగా చూసుకోవాలా, నక్షత్ర పరంగా చూసుకోవాలా, లేకపోతే మనకి నడుస్తున్న దశల పరంగా చూసుకోవాలా అన్న విషయాలు అయితే కనుక చాలా మంది క్లారిటీ ఉండదు, సామాన్యులకి తెలియదు కదా సార్. సో అసలు మీరేమంటారు, దేని పరంగా మనం కనుక మనకి జాతి రత్నాన్ని వేసుకుంటే మనకు కలిసి వస్తుంది? అంటే ఇప్పుడు పెళ్ళి అవ్వక, లేకపోతే అప్పుల సమస్య, లేకపోతే సంతాన సమస్య, ఇలా లేకపోతే ఆరోగ్య బాగోక, ఇలా రకరకాల సమస్యలు ప్రతి ఒక్కళ్ళకి ఉంటూ ఉంటాయి. సో వీటిని ఎలా సజెస్ట్ చేయాలి మనం, అంటే ఎట్లా చూసుకోవాలంటారు? ఈ విషయాలు చెప్తారు. ఫస్ట్ ఒకటి స్టార్టింగే ఒక అపోహతో స్టార్ట్ చేద్దాం. పెద్ద అపోహ ఏంటంటే జ్యోతిష్యులు అందరూ ఇది ఒక ఏమంటాం, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు చెప్పారని చెప్పి ఇంకోళ్ళు ఫాలో అయిపోవటం, ఆడు చెప్పారని ఇంకోళ్ళు అనటం. ఏమన్నారంటే నీలం వేసుకుంటే బర్బాద్ అయిపోతావు అంటే నువ్వు మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తావు నీలం వేసుకుంటే. ఏడరాశి ఉంది ఒకసారి చూపి నాకు. ఈ లెంత్ ఏంటంటే పబ్లిక్ని భయపట్టేయటం, ఈ రత్నం వేసుకుంటే ఇది అయిపోతుంది. అన్నిటికన్నా డేంజర్ రత్నం ఏం తెలుసా? డైమండ్. అన్నిటికన్నా డేంజర్ డైమండ్. డైమండ్ ఒక మగ వ్యక్తికి పడలేదు అంటే వాడు సంసార జీవితానికి పనికిరాడు, వాడు స్పర్మ్ కౌంట్ పడిపోతుంది, వాడు శారీరకంగా ఏం అనుభవించలేడు, భార్య వెళ్ళిపోతుంది ఆటోమేటిక్, ఇంకేడ సుఖపడుతుంది. డైమండే అంత డేంజర్. మళ్ళీ పచ్చ ఎంత డేంజర్. చాలా మందికి నేను పచ్చ తీపిచ్చేసా. మెయిన్ డైమండ్ అయితే ఈ కాలంలో అసలు ఎంగేజ్మెంట్ అంటే దాదాపు మిడిల్ క్లాస్ నుండి ఎవరైనా మినిమం డైమండ్ వేస్తున్నారు. అది ఎంత క్యారెట్ అయినా అవనియండి. 100 cents ఈక్వల్ టు 1 carat. 1 carat అంటే 100 cents. డైమండ్ క్యారెట్లో వేయాలంటే అందరికి బడ్జెట్ కాదు. ఇప్పుడు దాదాపు నేను ఇది ఫస్ట్ నేను వేసుకుంది ఇది ఒక 14 cents, తర్వాత మెల్లమెల్లగా 1 carat 10 cents. ఇది అయితే పడదంటారు అందరికి సెట్ కాదు. అందుకని ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, వృషభ రాశి, పెళ్ళి అయితే లేదు, స్వప్న ఆమెకి డైమండ్ వేయించేసాయని నేను చెప్పాను అనుకో, ఎవరో
నేనే చెప్పాను పేరు ప్రకారం. వృషభ రాశి అధిపతి శుక్రుడు, డైమండ్ వేసుకో అని చెప్పిన పెళ్ళి అవుతుందని. నువ్వు డైమండ్ వేయించినావు. ఆ పిల్లకి కానీ కన్యా శుక్రుడు అయింది అనుకో, ఇంకేం పెళ్ళి అవుతుంది? పెళ్ళి కాదు. అవును. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసి చూసావా? అవును. ఆ అమ్మాయికి లెఫ్ట్ హ్యాండ్ డైమండ్ ఓకే. నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. అందుకనే రత్నం ఏంటంటే జాతకంలో నీ లగ్నాన్ని ఫస్ట్ బేస్. ఇప్పుడు చాలా మంది బయట ఆస్ట్రాలజర్స్ అందరూ ఏం చేస్తారంటే రిస్క్ తీసుకోరు. ఒకటి నక్షత్రం, ఒకటి రాశి, థర్డ్ నడుస్తున్న దశ, ఇదే వేపిస్తారు తప్ప. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అదే అంటా, నాకు పెళ్ళి అయితే లేదు, ఆడపిల్లకి పెళ్ళి అయితే లేదంటే నువ్వు పుష్పరాగం పెట్టి అంటాడు. ఎందుకు పెడతావు పుష్పరాగం అంటే గురుబలం పెరుగుతుంది, సంబంధాలు వస్తాయి అని చెప్పి వీళ్ళు చెప్తారు. ఎందుకు నువ్వు వైడూర్యం వేయించిన పెళ్ళి అవుతుంది. డిపెండ్ ఆన్ దట్ సిచ్యువేషన్. నీకు లగ్నం మొత్తం చెక్ చేసినప్పుడు D1 చార్ట్, D5 చార్ట్, D9 చార్ట్, D11 చార్ట్. ఇప్పుడు మ్యారేజ్ అయితే అనుకోమా, వీళ్ళు ఏమంటారంటే సప్తమాధిపతి బాలేడు, జపాలు చేద్దాం దా. అరే D11 చార్ట్ లో 7th హౌస్ ఎట్లా ఉందో చూడు ఫస్ట్. D9 చార్ట్ లో 7th లార్డ్ ఎక్కడ ఉన్నాడో చూడు. అప్పుడు దానికి తగ్గట్టు ఆ D9 D11 చార్ట్ లో ఉన్న గ్రహస్థితిని బట్టి నేను స్టోన్ వేపిస్తా. అందుకని ఇన్స్టెంట్ గా కొన్ని సంవత్సరాల నుంచి జరిగిన పనులు, వివాహాలు అనేటి అసలు వచ్చి ఏడ్చి కాళ్ళు ముక్తున్నారు వాళ్ళు వచ్చి పాపం పెద్ద పెద్ద మనుషులు. కానీ నేనే అంటారు ఏమో నా కాళ్ళు ఎందుకు ముక్తున్నావు, నా శాస్త్రం నాకు తెలిసింది నేను చెప్పా, నువ్వు నమ్మేవు, నువ్వు వేసుకున్నావు. ఒక రత్నం అన్నా, వాళ్ళే అన్నారు గురుగారు మీరే పూజ చేసి ఇవ్వండి, మీ బయట ఎక్కడో తీసుకోవటం వల్ల ఇప్పుడు నువ్వేముందా, ఇప్పుడు నువ్వు పుష్పరామం వేసుకో అని చెప్పా అనుకో, నువ్వు షోరూమ్ పోతావు, తెచ్చుకుంటూ పెట్టుకుంటావు, అది రత్నం అవుతుంది కదా, నీకు అదృష్టరత్నం కాదు అది. ఎప్పుడైతే దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి శుద్ధి చేసి రత్నానికి సంబంధించిన గ్రహ ఆవాహన చేసి దాని పర్టికులర్ టైంలో అభిమంత్రించి నీకు ఇచ్చి కొన్ని నియమాలు ఉంటాయి. నువ్వు స్టోన్ పెట్టుకొని ఎట్లా పడితే అట్లా వాడుకుంటా అంటే కాదు కదా. చాలా మందికి తెలియక రత్నాలు పెట్టుకొని భార్యాభర్తలు ఎప్పుడు శారీరకంగా కలవద్దు అంటే అవి ఉండకూడదు. ఇప్పుడు నీకు రత్నం ఏంటిది, ఒక గ్రహానికి సంబంధించింది కదా, మరి నువ్వు గ్రహానికి సంబంధించింది పెట్టుకొని నువ్వు శారీరకంగా ఎట్లా కలుస్తావు? అప్పట్లో నేను ఒక టాపిక్ చెప్పాను, నేను ఈ దరిద్రాలన్నీ హనీమూన్లు అని చెప్పి అని పోతురు, వాళ్ళు వచ్చి 1 year కింద విడిపోతురు. శుక్రుడు యొక్క పని రవి ఉన్నప్పుడు ఎప్పుడు చేయొద్దు. వీళ్ళు ఫిజికల్ గా ఎప్పుడు కలవద్దు. డే టైం ఈ దరిద్రాలు అంతా వెస్టర్న్ కంట్రీలలో సంపుకోడు, 2 సంవత్సరాలు ఉండటం, రిలేషన్ లో విడిపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ పట్టించుకోరు. అదే మన దగ్గర మన సనాతన ధర్మంలో కొన్ని నియమాలు పెట్టారు అవి. అట్లా మనకేంటంటే ప్రతిదీ ఒక నియమం. ఒక రత్నం పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నువ్వే అనుకో, మీ వాళ్ళు ఎవరు రిలేటివ్స్, సో అట్లా ఇప్పుడు అదే నువ్వు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, ఎవరైనా చనిపోయారు, సో ఆ ప్లేసెస్కి పెట్టుకెళ్ళొచ్చా లేదా? ఎందుకంటే నువ్వు మంచి అభిమంత్రించాడు, పెట్టుకున్నావు. అదొక ఇంకోటి పెట్టుకున్న రత్నము, ఒక వ్యక్తి ఇప్పుడు నేను పెట్టుకున్నా అంటే ఇది ఈవెన్ నీ భార్య కూడా పెట్టుకోవద్దు, నీ పిల్లలు కూడా పెట్టుకోవద్దు. చాలా మంది ఏంటంటే బాగుంది ఈ రింగ్ బాగుంది కదా ఒకసారి నేను పెట్టుకొని చూస్తా అంటారు. నార్మల్ రింగ్స్ అయితే నువ్వు పర్వాలేదు, కానీ ఈ జాతి రత్నాలు ఎప్పుడైతే పెట్టుకుంటావో, మనం ఇప్పుడు ఒకళ్ళకి అభిమంత్రించి ఇచ్చినప్పుడు వాళ్ళు రింగ్ చేయించుకొని పెట్టుకుంటే వాళ్ళ బాడీ వైబ్రేషన్స్ కానీ సెట్ అయిపోతాయి. మళ్ళీ వాటిని ఇతరులకు ఇవ్వటం వల్ల అది ఆరా ఎక్స్చేంజ్ అనేది అయిపోతుంది. మళ్ళీ అది నీకు శుభ ఫలితం ఇస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి ఒక రత్నధారణ చేసేటప్పుడు తెలుసుకో అసలు. ఇప్పుడు అనారోగ్యంగా నాకు దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయి అంటారు, నాకు ఎప్పుడు చూసినా ఏదో రకమైన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటారు. అంటే వీళ్ళు ఫస్ట్ ఆస్ట్రాలజర్ చూసేది ఏంటిది, ఫస్ట్ హౌస్, లగ్నాధిపతి ఎట్లున్నాడు. అరే అన్న వస్తున్నాయి పోతున్నాయి, లగ్నాధిపతి ఏంది కారకుడు, లగ్నాధిపతి ఏం చేస్తాడు, వస్తున్నాయి పోతున్నాయి హెల్త్ ఇష్యూస్. 7th లార్డ్ ఎట్లున్నాడో చూడు. మళ్ళీ వీళ్ళు ఏమంటారంటే 7th హౌస్ అనేది, ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ అందరూ ఇక్కడ కావచ్చు చెప్పేది ఏంటంటే పార్ట్నర్షిప్, బిజినెస్, స్పౌస్, ఈ 3 చెప్తారు. 7th హౌస్ అంటే ఇదే, వాళ్ళ డిస్క్రైబ్ చేసేది ఇదే. కానీ లాంగ్ టర్మ్ డిజీజెస్ ఎట్లా క్యూర్ అవుతాయి అనేది తెలిసేది కూడా 7th హౌస్ నుంచి. అది కూడా నీకు మళ్ళీ నీకు ఇప్పుడు అమిత్ రాజ్కి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, ఏం వాడితే బాగుంటుంది,
ఇప్పుడు నాకు కూడా షుగర్ ఉంది. ఓకే. ఇప్పుడు నేను హోమియోపతి వాడితే బాగుంటుందా, అలోపతి వాడితే బాగుంటుందా, అది కూడా అది ఎట్లా తెలుస్తుందా? డిసైడ్ చేసుకోవాలి? తెలుస్తుంది. ఫోర్త్ లార్డ్ ఏంటంటే లాంగ్ టర్మ్ డిజీజెస్ని ఎలా క్యూర్ చేయాలి. ఓకే. లాంగ్ టర్మ్ డిజీజెస్ ఎందుకు వస్తున్నాయి అనేది 7th హౌస్. కానీ మన వాళ్ళు ఏమంటారంటే 6th హౌస్. 6th హౌస్ అంటే ఇది రోగస్థానం. అరే రోగం తర్వాత రోగం వస్తుంది కానీ ఎందుకు దీర్ఘకాలంగా ఉంటుంది అనేది కూడా రెక్టిఫై చేయాలి కదా. అంతే. అదెందుకు చేయట్లేదు? అంతే. అందుకనే ఇదంతా ఒక చైన్ అన్నమాట. ఓకే. తెలియాలి. మళ్ళీ ఇప్పుడు నువ్వు లేడీస్లలో చాలా మంది చూడు, ఇప్పుడు ఐశ్వర్య ప్రతి పదంలో మనం 2 పదాలు పలుకుతాం. ఇప్పుడు స్వప్న, స్వప్న, స్వ తర్వాత నా పలుకుతున్నాం. అవును. డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్, లాయల్టీ, ఈ 2 అందరికుంటే అందరి స్వప్నలకు ఉంటే అంటే ఉండవు. అదేగా. ఇది వేరు, తుమ్మల స్వప్నం వేరు, ఇంకోళ్ళు వేరే. మళ్ళీ ఏ స్వప్నం వస్తే మంచి గ్యాంబ్లర్స్ ఉంటారు, వాళ్ళు ఆడుకుంటారు మొగుళ్ళతోటి. ఇవాళ రేపు ఒకటి ఏదో హనీ ట్రాప్ నడుస్తుంది, అదేదో బాగా చూసే, నేను దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఆ హనీ ట్రాప్ కూడా ఎందుకు చేస్తారు, దాంట్లో ఎలాంటి వాళ్ళు ఇరుక్కుంటాడు, అది కూడా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం సార్. ఇది ఇంకొకటి ఏంటంటే రత్నం గురించి, ఇప్పుడు జనరల్గా రత్నాలు అనగానే చాలా మంది భయపడతారు, అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి. కాస్ట్ అంటే చాలా మంది మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో కూడా, లక్షలు పెట్టి స్టోన్స్ అమ్ముతున్నారు కానీ నాకు ఎలాంటి ఫలితం లేదు, అది వేసుకున్న రిజల్ట్ ఏం రాలేదని చెప్తూ ఉంటారు. మీరేం చెప్తారు, మీరు ఎలా గ్యారంటీ ఇస్తారు? మనకు అంత లక్షలు, ఇప్పుడు నేను అన్నా కదా ప్రీవియస్ మనం ఒక వీడియోలో చెప్పా, అవును, అవసరం ఉంటే వాడికి రాజయోగం ఉంది, మహారాజయోగం ఉంది అంటే అప్పుడు వాడికి పెట్టియచ్చు 2 lakhs 3 lakhs ఎంతని పెట్టియచ్చు. లేనప్పుడు ఏమిటికి, ఇప్పుడు ఒక అమ్మాయికి పెళ్ళి అయితే లేదు, నేను ఛాలెంజ్ చేసి చెప్తా, నా కాంబినేషన్ నువ్వు పెట్టుకుని రెమెడీ చేయి. ఎంతలో అవుతుంది సార్ మీ దగ్గర అయితే స్టోన్? 20,000 అంతే. అంటే 2 స్టోన్స్ వస్తే 20. అసలు మినిమం ఎంత నుండి స్టార్ట్ అవుతాయి అసలు స్టోన్స్? 2000 లో కూడా వస్తుంది. 2000 లో కూడా వస్తుంది కానీ అదంత ఎఫెక్ట్ ఉండదు. మినిమం 10K అబోవ్, 10,000 అబోవ్ అయితే ఒక 3 carats, అది కూడా 1 carat 2 carats కాదు, ఒక 3 carats అబోవ్ మినిమం 10,000. వాళ్ళకి సర్టిఫికేషన్ కావాలంటే సర్టిఫికేట్ చేపిస్తాము. అలాగే రత్నాన్ని అభిమంత్రించి నేను ఇస్తా. అంటే ఇప్పుడు పెళ్లి అవ్వట్లేదు అంటే ఆ కాస్ట్ కి తగ్గట్టు ఇస్తారా సార్, లేకపోతే వాళ్ళకి నడుస్తున్న దశ బట్టి ఇస్తారా? అలా వాళ్ళకి అసలు ఏంటి, ఏ రత్నం ఏ యోగం ఇస్తుంది అది తెలియాలి మనకి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కాంబినేషన్స్ బట్టి ఉంటుంది, రాశి నక్షత్రం కాదు అసలు. ఇప్పుడు సింపుల్ మా, నువ్వు నా దగ్గరికి వచ్చే అవసరం ఏముంది. ఇప్పుడు స్వప్న అనుకో, కుంభరాశికి ఏంటిది నీలం, నీ నక్షత్రం అనుకో రాహు నక్షత్రం, పెట్టుకుంటే గోమేధకం పెట్టుకో, లేదంటే నీలం పెట్టుకో. 50 రూపాయలు పెట్టి పంచాంగం కొనుక్కో రాదు. అది అలా అవును, అంతవరకు నాకు తెలుసు గోమెత్తుకు పెట్టుకోవాలి అని చెప్పి. అది సెట్ అయిపోతుంది అట్లాగే, లేకపోతే మనకు కాజ్ బట్ట ఇప్పుడు మనం సక్సెస్ అవ్వాలి బాగా. ఎగ్జాంపుల్ అనుకో, 2nd house లో కానీ రాహు ఉన్నాడు, ఇప్పుడు నువ్వు గోమేధకం పెట్టుకున్నావు, ఇద్దరు కొట్టుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్, ఎవరైతే పెట్టుకుంటారు. అట్లా చాలా మంది జరిగినాయమ్మా రాంగ్. ఇప్పుడు పాపం వాళ్ళకి తెలియదు, ఏదో ఒక పుస్తకంలో చదివారు, పంచాంగంలో చదివారు, లేదంటే ఏదన్నా లైవ్ షో. ఇంకా ఒక ట్రిక్ ఏంటి తెలుసా, ఫ్రీ కన్సల్టేషన్ అని వీళ్ళు పరిగెత్తుకుని వెళ్తారు. వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు మనది ఒక 2,5 కన్సల్టేషన్, మన దగ్గర తీసుకుంటే తీసుకో, లేకపోతే బయట కొనుక్కో, నాకు సంబంధం లేదు. నన్ను ఏమంటే నీ జాతకాన్ని తగ్గట్టు, ఇప్పుడు రూబీ ఉంది మా, ఇప్పుడు నేను ఈ కలర్ వేసుకున్నా, స్వప్న గీయాలంటే ఈ కలర్ సెట్ అవుతుందా లేదా అనేది జాతకం చూస్తే తెలుస్తుంది. అందరికి ఒకే రకమైన రత్నం అనేది సెట్ కాదు. అంటే రూబీ జనరల్ గా పింకిష్ ఆ కలర్ ఉంటుంది, డార్క్ బ్లడిష్ కూడా ఉంటుంది. ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ లో నన్ను చూసినట్టయితే మీ ఛానల్ నేను పెట్టుకోలేదు, నా స్టార్టింగ్ ది డార్కిష్ ఉంటుంది. ఇది ఆస్ట్రేలియన్ రూబీ. ఇప్పుడు ఇదే బయట ఏమంటున్నారంటే బర్మా రూబీ అని అమ్మేస్తారు, క్యారెట్ 20,000. మీ దగ్గర ఎంతకు? 3,000. అంత డిఫరెన్స్ ఉంటుంది మా. ఎందుకంటే ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ లోనో బంజారా హిల్స్ లోనో నేను ఆఫీస్ తీసుకొని పెడితే ఆ మెయింటెనెన్స్ ఎవరు తీయాలి? వచ్చిన క్లయింట్ దగ్గర కన్సల్టేషన్ ఫీజు తీసుకోవాలి, 10,000 స్టోన్ 30,000 అమ్మాలి. నేను అందుకని వద్దురా పోయి వస్తే అబ్బళంకి పెట్టి, నా ఇంట్లోనే ఆఫీస్ ఉంది, నా మెయింటెనెన్స్ ఎక్కువ లేదు, నాకు ఉన్నాడు ఒకడే అసిస్టెంట్, నాకు ఎవరు 10 మంది లేరు అసిస్టెంట్, ఒక అసిస్టెంట్ ఉన్నాడు, ఒకసారి చూసుకుంటారు, నా ఇంట్లోనే ఆఫీస్ కాబట్టి లో కన్సల్టేషన్ కాస్టింగ్ అంతా తగ్గిపోతుంది. ఇప్పుడు అదే షోరూమ్ పెట్టి ఒక 5 సేల్స్ మెన్ పెట్టి సెక్యూరిటీ గార్డ్ ని పెట్టి ఆ రెంట్ అంతా తీయాలి అంటే
ఆటోమేటిక్ 10,000 సరే 30,000 ఇప్పుడు చేయాలి. జనరల్గా అప్పులు చాలా మందికి అప్పులు అనేది పెళ్లి ఒకటి చెప్పేసాం మనం పెళ్లికి కావాలి అప్పులు అనేది నెక్స్ట్ కాస్ట్ చాలా మందికి ఉంటుంది కాస్ట్ జనరల్గా ఇది అప్పులు అనేది క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఇవి కార్డ్స్ వాడటం వల్ల దీనికి ఎలాంటి స్టోన్ అయితే సెట్ అవుతుంది అంటారు? డిపెండ్. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు నీకు చెప్తారు చాలా మంది, ఇప్పుడు మీన లగ్నం అయింది, ఏ శుక్రమహాదశ జరుగుతున్న అబ్బాయి నీకు అసలు తిరుగులేదు అంటాడు. ఏం చేస్తారు రేడు శుక్రమహాదశలా? ఆడికి మీనరాశికి శుక్రుడు ఏం యోగిస్తాడు? తృతీయ అష్టమాధిపతి అవుతాడు, 3rd and 8th లార్డ్ అవుతాడు. సడన్ లాసెస్ అవుతారు అబ్బాయి ఆయనకి. చూడు అదే నీకు శుక్రమహాదశ, నువ్వు డైమండ్ పెట్టుకొని డైమండ్ పెట్టిచ్చేస్తారు. అంటే నడుస్తున్న దశ కూడా కాదు, మనకి ఏది యోగిస్తుందో కూడా చూసుకోవాలి. ఇప్పుడు నీకు మేషలగ్నం అయిందనుకో, బుధ మహాదశ నడుస్తుందంటే ఏం చేస్తాడు? ఆడు సంఘసేవ చేయాలి అంతే, పైసలు సంపాదించుకోడు. ఎందుకంటే మేషలగ్నానికి 3rd and 6th లార్డ్ అంటే 3, 6కి అధిపతి. 3వ ఇల్లు సొసైటీ, 6వ ఇల్లు రోగం, శత్రువులు, ఇదే ఎక్కువ అవుతుంది. ఇక ఆడు సంపాదించేదే ఉంది. బుధుడు అంటే బిజినెస్ లో తోపురాబోయి నువ్వు అంటావు, ఏడికెళ్ళి అవుతుంది. లగ్నాన్ని బట్టి నీకు దశ అంతర్దశ ఏది యోగిస్తుందనే తెలియాలి. ఇప్పుడు తులాలగ్నం అనుకో, తులాలగ్నానికి గురు మహాదశ స్టార్ట్ అయింది, ఏం చేస్తావు? ఇది కూడా అంతే, 3rd, 6th ఏం చేస్తాడు? ఏం చేయడు పాపం. ఒకవేళ వీడు మంచి పొలిటీషియన్ అయితే వాళ్ళకు ఓకే, మంచి ఇండస్ట్రియలిస్ట్ అయితే వాడికి ఓకే, ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నావా వాడికి ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉందా వాడికి ఓకే, జాబ్ చేస్తున్నానికి ఏమవుతుంది? నువ్వు పుష్పరాగం పెట్టి, నువ్వు పగడం పెట్టి, నువ్వు డైమండ్ పెట్టి, ఏం జరగదు. అందుకని ఏంటంటే డిపెండ్ అనమాట. రత్నం నువ్వు చూస్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకవేళ ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే మనం ప్రీవియస్ కూడా డిస్కస్ చేస్తాం, రత్నధారణ చేపించేటప్పుడు లగ్నాధిపతి కన్నా సెకండ్ ప్లానెట్ ఏదైతే హైయెస్ట్ డిగ్రీస్లో ఉందో దాన్ని సెలెక్ట్ చేయాలి. అది కొంచెం డీప్ కాన్సెప్ట్ అది. ఓకే సార్, ఇప్పుడు ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలియదు వాళ్ళకి, అంటే టైం చాలా మందికి తెలియదు, అప్పుడు లగ్నం అంత ఐడియా ఉండదు. సో వాళ్ళకి ఏది ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టు మీరు స్టోన్ అనేది సజెస్ట్ చేయగలరా? పేరు కూడా చూస్తాం కదా. ఓకే, పేరు బట్టి పేరు నామరాశి ఏమొస్తుంది, అలాగే వాళ్ళ చేతిరేఖలు చూసి వాళ్ళు కొన్ని సమస్యలు చెప్తారు. ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నీ జాతకం నువ్వు నాకు ఇచ్చావు, డేట్ ఆఫ్ బర్త్ టైం ఇచ్చావు, అంటే నీ జీవితం నా ముందు పెట్టినట్టే కదా. నేను మంచిదాన్ని సార్, నేను ఎవరిని ఏమన్నా సార్, 4వ ఇంట్లో రాహు ఉన్నాడు, నీ క్యారెక్టర్ ఏందో నాకు తెలుసు. నువ్వు నా ముంగడ ఇట్లా మాట్లాడుకుంటుంటే నీ జాతకమే నువ్వు నా ముందు ఉన్నప్పుడు నేనేమన్నాను సార్ మా సార్ని, కానీ ఆయన్ని నన్ను తిడతా ఉంటాడు సార్, అది అంటాడు సార్, ఇది అంటాడు. అంటే మరి 4వ ఇంట్లో రాహు ఉన్నప్పుడు చాదస్తార్ లెక్క గుణుతూనే ఉంటావు నువ్వు. అది చెప్పరు వాళ్ళు. నేను అదే అంటాను, జాతకం చూసినప్పుడు తెలుస్తుంది అమ్మా. లేదంటే ఇప్పుడు నేను కొన్ని పేర్లు అన్నా కదా, ఇప్పుడు అరుణ, అనిత, ఈ ఆకాంక్ష, ఈ నేమ్స్ చూడు, ఏ తోటి లెటర్ అయినా వీళ్ళకి ఆ ప్రొనౌన్సియేషన్ ఎప్పటికీ హెల్త్ ఇష్యూస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పటికీ హ్యాపీగా ఉండరు. మీరే ప్రేక్షకుల కామెంట్స్లో పెట్టండి, ఈ పేర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా కామెంట్స్లో పెట్టండి, నేను చెప్పింది కరెక్టా కదా. వాళ్ళ జాతకాలు చూడనక్కర్లే, కొన్ని నేమ్సే అంత, వాళ్ళకి ఎంత ఉన్నా సరే పాపం పుట్టుకతోటి దరిద్రంగా ఆ పేరు పడుతుంది వాళ్ళకి. కాబట్టి పిల్లలకు కూడా ఏంటంటే మన ఛానల్ చూసిన తర్వాత నుంచి చాలా మంది నేమ్ కరెక్షన్స్ కూడా చేసుకుంటున్నారు. అంటే నేమ్ కరెక్షన్ అంటే ఎట్లా, నేను అన్నా కదా, సర్నేమ్కి కానీ నీ నేమ్ మ్యాచ్ కాలేదా, అది నీకు ఎంత జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా సరే కానీ పనిచేయవు. అందుకనే అసలు నీ సర్నేమ్ ఏంటి, నువ్వు పిల్లోడు కానీ అబ్బాయి కానీ పెట్టబోయే పేరేంటి అది తెలుసుకోవాలి. మళ్ళీ వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాలి. ఇప్పుడు ఒకప్పుడు మంచి చాక్లెట్ బాయ్ తరుణ్ గారు మంచిగా హిట్లు ఇచ్చిండు, ఏడిపోయింది సడన్లీ. ఆర్తి అగర్వాల్ ఇష్యూలు దేంట్లోనే వెళ్ళిపోయాడు. మళ్ళీ అదే ఆయనకి ఎవరైనా జాగ్రత్తలు చెప్పుంటే బాగుండు కదా. డీజేటీలో సిద్ధు బాగున్నాడా, ప్రిన్స్ బాగున్నాడా, ఎవరు హైట్ పర్సన్ ఎవరు ఉన్నాడు, ఎవరు క్లిక్ అయ్యాడు. అట్లా నేమ్స్ కూడా ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు ఇంకోటి హైలైట్ ఏంటంటే, ఇండస్ట్రీలో కూడా చాలా మంది రత్నాలు పెట్టుకున్న వాళ్ళు కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. ఎందుకైతున్నాయి మరి? పడకపోతే నెగటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆయన డీ డాన్సర్ ఒక ఆయన పండు నుంచున్న వచ్చి గుద్దేసిండు, డైమండ్ ముత్యం డైమండ్ పెట్టిండు, ఎవడు చెప్పాడు కాంబినేషన్? యాక్సిడెంట్ నీ చేతిలో నువ్వు
పంచప్రసాద్ అని ఉండే, ఆ, ఆయన ఏదో డైమండ్ పెట్టిండు, కిడ్నీ అప్పుడు కిడ్నీలు Fail ఫెయిల్ అయింది, అయింది, మళ్ళీ దేవుడు బయటపడ్డాడు, తీసి పడేసిండు. రత్నాలు ఇప్పుడు వచ్చే ఇయర్ సుడిగాలి సుధీర్, జాగ్రత్త. ఓ, ఆయన కూడా ముత్యం పగడం పెట్టుకుండు. ఒక స్టేజ్ వరకు బాగానే, కానీ నెక్స్ట్ ఇయర్ చూడు ఇండస్ట్రీలో ఎన్ని జరుగుతాయి నీకు. 2027లో ఇండస్ట్రీలో చాలా మంది రాంగ్ కాంబినేషన్స్ వేసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ చూడు నువ్వు ఇండస్ట్రీలో ఎన్ని దుర్ఘటనలు జరుగుతాయి చూడు. సో అంటే ఈ వీడియో కనుక కొంచెం చూస్తే వాళ్ళు జాగ్రత్తగా తీసేయాలంటారా, లేకపోతే చూపించుకుని వాళ్ళకి చూపించుకొని పడుతుందో అసలు లేదో? ఉండొచ్చా లేదా, డిజాస్టర్ కాంబినేషన్స్ కొన్ని ఉన్నాయి, నేను చూసా కొంతమంది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నాడు చూడు, నువ్వు నెక్స్ట్ ఇయర్ చూడు కొంతమంది స్టోన్స్ ఎవరెవరైతే చేతుకున్నాయో, ఓకే నువ్వు నెక్స్ట్ ఇయర్ చూడు ఎన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయి. సార్, అలానే మనం చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు కొన్ని స్టోన్స్ కి అంటే గోల్డ్ లో పెట్టాలంటారు, కొన్ని Silver లో సిల్వర్ లో పెట్టాలంటారు. ఇలా చెప్తూ ఉంటారు. అది కూడా అంతేనా సార్, నిజమేనా? ఏంటంటే ఇప్పుడు నీలం ఉంది, నీలం అనేది తండ్రి శనిదేవుడు, ఆయన ఏంటంటే కొంచెం అగ్రెషన్. సో ఆయన ఏం చేయాలి, ఇప్పుడు కూల్ సిల్వర్ లో పెట్టాలి, ఓకే, కూల్ అయితే కూల్ అవుతుంది. అలా కనకపుష్యరాగం, కనకపుష్యరాగం అంటే కనకవర్ణం, అంటే కనకం అంటే బంగారం, గోల్డ్ లో బంగారం. అలాగే రవి, రవి ఏంటంటే సూర్యభగవానుడు, సూర్యభగవానుడు ఏంటంటే హీట్. సో హీట్ ఎప్పుడు కానీ గోల్డ్ లోనే పెట్టాలి. మళ్ళీ ఆయన నుంచి సిల్వర్ లో పెడితే నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, చంద్రుడు రవిని కలిపేవా అమాస పుణ్యం లెక్క నడుస్తుంది ఈ జీవితం మొత్తం. అందుకనే రత్నధారణ, ఇప్పుడు బంగారం అందరూ పెట్టలేరు బా, ఇప్పుడు ఈ బడ్జెట్ లో అయితే మనం పెట్టలేము. సో అక్కడ ఆల్టర్నేటివ్ ఏముంది అంటే పంచలోహాలు. ఇప్పుడు నేను చాలా మందికి మన దగ్గర క్లయింట్స్ కి, గురుగారు గోల్డ్ పెట్టలేనంటే అవసరం లేదా, నీకు స్టోన్ ఇంపార్టెంట్, మెటల్ డజన్ మ్యాటర్. సో నేను చేపించిస్తా, పంచలోహాల్లో నేను చేపించిస్తా. ఒక 1 వీక్ టైం పడుతుంది, మనం పూజలో పెట్టి చేయడానికి 2 డేసే, కానీ అది అభిమంత్రించడానికి 5 డేస్ పడుతుంది. కాబట్టి వాళ్ళకి అభిమంత్రించి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ చెప్పి మళ్ళీ వాళ్ళకి ఒక బిహేవియర్ ప్యాటర్న్ నేను చెప్తా. బిహేవియర్ ప్యాటర్న్ ఏంటిది, నీ లగ్నాన్ని బట్టి నీ ప్రవర్తన ఎట్లుండాలి. ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, ఎక్కడ పోయినా ఎట్లుంటాడు, డౌన్ టు ఎర్త్. ఎక్కడ కానీ అహం చూపించిన లేడు. ఈ మధ్యలో గొట్టంగాలు వచ్చేసి 2-3 హిట్లు కొట్టేసి మేము తోపుగాలం రాబోయే అని చెప్పి వీళ్ళు అంటారు. సందీప్ రెడ్డి వంగ చూడు, స్ట్రేట్ ఫార్వర్డ్, ముఖం మీదే చెప్తాడు, నాకు నచ్చలేదు రాబోయే, నచ్చలేదు. సందీప్ రెడ్డి వంగ స్ట్రేట్ ఫార్వర్డ్. అట్లా బిహేవియర్ ఎట్లా ఉండాలి ఇది. ఇప్పుడు నేను ఎవ్వడు వచ్చినా నా దగ్గరికి, నువ్వు పొలిటీషియన్ వా, నువ్వు పోలీస్ వా, నువ్వు దాదావా, నాకు సంబంధం లేదు. నువ్వు ఓన్ అయితే నువ్వు నాకేం చేసేది ఏం లేదు, నువ్వు నాకు లేదు. నువ్వు ఏం కావాలని వచ్చినావు, సమస్య చెప్పు, సొల్యూషన్ నేను చెప్తా. స్టోరీ మొత్తం చెప్పకు, కట్ టు కట్. సార్ బిజినెస్ చేసిన, లాస్ అయిపోయింది, ఏం చేయాలి, ఇప్పుడు పికప్ కావాలంటే నేను ఏ స్టోన్ పెట్టుకోవాలి, అంత చెప్పు. సార్ ఎన్నాళ్ళలో చేంజ్ చూడొచ్చు అంటారు ఇప్పుడు ఈ స్టోన్? నేను 100% నీకు ఛాలెంజ్ చేసి చెప్తా. నేను చెప్పింది నువ్వు పెట్టుకొని, చాలా మంది ఇప్పుడు నా దగ్గర కొంతమంది వస్తారు, అబ్బా వీడేదో చెప్తుండు, మస్తు చెప్తుండు, చెప్పనేది చెప్తుండు, ఏం చేస్తాడు చూద్దాం అని చెప్పి కూడా వస్తారు. అదే డైరెక్ట్ పోయి చూద్దాం, పోతే 2000 అని. అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైతే నీకు దండవరా నాయన అని చెప్పిపోతాడు. ఇంత కాన్సెప్ట్ ఉందా అని చెప్పి. అసలు నేను చెప్తా, నమ్మనోడిని కూడా నమ్మిస్తా నేను. శాస్త్రం ఉంది, ఇది సైన్స్, ఏది ఆషామాషి కాదు, ఇది ఒక సైన్స్ ఇది. కానీ చెప్పేటోడు ఒక మాట అంటారు చూడు, మంత్రాలకు చింతకాయలు రాలుతాయంటే ఆ మంత్రం చదివేటోడి దగ్గర ఉంటే రాలుతాయి, అందరికి రాలవు. ఇప్పుడు అగ్నేశమిత్ర చెప్తే రాళ్ళు చూపించమంటే రాళ్ళు చూపిస్తాను నేను, కానీ ఎవరిని చూపించాలి, ఎవరిని పడితే అని నేను చూపించే కదా. సో అట్లా రత్నం కూడా ఒక్కొక్కరికి డిపెండ్. ఒక దశ, అంతర్దశ, రాశి, నక్షత్రం కాదు, సమస్యను బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోమా, నీకు డేట్ ఆఫ్ బర్త్, మీ ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదు, ఏదో ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఎప్పుడు చూసినా బ్యాక్ పెయిన్, స్టమక్ ఇష్యూస్, సంథింగ్ డిజీనెస్ ఉండటం ఇట్లా జరుగుతుంది అనుకో. డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు, ఇది ఏ రాశి ఏ నక్షత్రం నాకు సంబంధం లేదు. సింపుల్గా ఏం చేయాలంటే ఒక 2.5 క్యారెట్స్ గోమేధకం, ఒక 2.5 క్యారెట్స్ పగడం, రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెట్టి లేచి ఉరకపోతే అన్నాడు. ఒక 21 డేస్ దానికి చిన్న రెమెడీ ఉంటుంది. 100% క్యూర్ కాకపోయినా 50% నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. 21 డేస్లోనే 21 డేస్ అది చెప్పిన రెమెడీ చేయాలి. అది కూడా చేస్తే ఖచ్చితంగా 21 డేస్లో రిజల్ట్ ఉంటుంది. నీకు దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయంటే 1-2 పనులు చేయి. మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు మామిడి పళ్ళ రసంతో శివాయికి అభిషేకం. లేదు మామిడిపల్లి సీజన్ అయిపోయింది సార్, ఇప్పుడు ఏం చేయమంటావు, మజగును పేదోళ్ళకి, అడుక్కునేటోళ్ళకి సిగ్నల్ దగ్గర అట్లా చేయి, నీకు ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూస్ అనేవి స్టెప్ బై స్టెప్ తీరుతాయి. ఆ రత్నధారణ చేయించి ఇలాంటివి చేపిస్తా. మళ్ళీ ఇప్పుడు నువ్వు అన్నావు
అప్పులు తీరాలంటే ఇప్పుడు ఏ స్టోన్ పెట్టుకోవాలని. అంటే ఇప్పుడు డైమండ్ పెట్టుకుంటే అప్పులు తీరుతాయా? శుక్రుడే కదా ధనానికి కారకుడు. మరి శుక్రుడిని పెట్టుకుంటే ధనం వచ్చేసి అప్పులు తీరుతావా? కాదు కదా. ధనాన్ని ఇచ్చేది ఎవరు అంటే తండ్రి శని. అవునా సార్? కానీ ఈ పిచ్చనా కొడుకులు అందరూ నా దగ్గరకు వచ్చి అంటాడు శుక్రుడు చాలు శుక్రుడు. అరే శుక్రుడు అనుభవించడానికి రా. నేను ఒక మంచి బట్టలు వేసుకోవాలి, నేను మంచి ఒక వాచ్ పెట్టాలి, నేను మంచి డ్రెస్ కావాలి, లగ్జరీని అనుభవించేలాగా చేసేది శుక్రుడు. డబ్బు ఇచ్చేది శుక్రుడు కాదు, డబ్బు ఇచ్చేది తండ్రి శనిదేవుడు. కానీ వీళ్ళంతా మిస్కన్సెప్షన్ ఏంటంటే శని అంటే దరిద్రం, శిక్షిస్తాడు. ఎవరు చెప్పిండ్రు? ఏ శాస్త్రం రాసిందిరా భయ్? ఈయన శని ఉంటేనే కదా మనం పని చేసేది. నువ్వు పని చేస్తేనే కదా పైసలు వచ్చేది, పైసలు వస్తేనే కదా లగ్జరీ అనుభవించేది. సో శనిదేవుడే మెయిన్. సో డబ్బులు రావట్లేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు అప్పుల పాలు అయిపోయాడు అమితాబ్ బచ్చన్. 2009-10లో అప్పుల పాలు అయిపోయాడు. దాదాపు అప్పట్లోనే 100 CR. అప్పుడు ఏం చేసారు ఆయనకి? మనం ఇంతకు ముందు కూడా డిస్కషన్లు చెప్పాము. మన ఛానల్లో మన ఇంటర్వ్యూ చూసి వేరే వాళ్ళు కాపీ కొడుతున్నారు మనం చెప్పిన యోగాలు. అమితాబ్ బచ్చన్ కి 8,000 రావు. ఆ దశాంతర దశ వచ్చినప్పుడు మొత్తం బర్బాద్ అయ్యిండు. సో అప్పుడు ఏం చేసిరు? ఆయనకి బిగ్ బి అని మార్చి మధ్యలేలికి నీలం, చిట్కినేలికి పచ్చ. అప్పుడే కదా కేబీసీ వచ్చింది, పని వచ్చింది, పని చేసిండు, అప్పులు తీర్పిండు. ఏమన్నా డైమండ్ పెట్టుకుండా? నిత్యం పని రావాలంటే తండ్రి ఉండాలి. ఆయన ఉంటేనే నీది ఏదైనా. ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టాలంటే ఏం వేస్తావు? ఫస్ట్ ఐరనే కదా, నెత్తి మీద ఐరనే కదా. నీకు ఇంటికి గొళ్ళం ఎట్లుంది? ఐరనే కదా. ఆయన లేని జీవితం ఏమని చెప్పు? నువ్వు ఇంట్లో వండే స్టవ్ ఉందా? బర్నర్లు ఏంటి? ఐరనే. ఆయన లేనిది నీ జీవితం ఏడని చెప్పు నాకు. నీ టీవీ ఉంది, ఏం కలర్? బ్లాక్. ఐరనే కదా. శనిదేవుడే కదా. నీకు ఆయన లేనిది ఎక్కడ ఉన్నాడు చెప్పు? ఆయన లేని నీకు జీవితం లేదు. అల్మార్ పెట్టుకుంటావు, లక్ష్మీదేవి అని చెప్పి అల్మార్ పెడతావు, మరి అల్మార్ ఏంది? ఆయనే కదా. కాబట్టి ఆయనని ఎప్పుడు కానీ తప్పు పట్టొద్దు. ఆయన ఏం చేయడు తండ్రి, ఆయన ఎప్పుడు కానీ న్యాయాధిపతి. కాబట్టి అందుకనే చిన్నప్పుడు శ్రీకృష్ణుడు వారు పుట్టినప్పుడు అందరు వెళ్తారు, అందరు చూస్తారు, అందరూ దర్శనం చేసుకుంటారు. కానీ శనిదేవుడు పోయినప్పుడే అమ్మ అంటది, వద్దు, నీ దృష్టి పడ్డప్పుడే వినాయకుడికి శంకరుడు తలనారికేసిండు, నువ్వు చూస్తే నా కొడుకు ఏమవుతుంది అని చెప్పి అంటే ఆయన ఇప్పుడు బాధపడతాడు. ఏంటండ్రి, నువ్వే నాకు బాధ్యత ఇచ్చినావు, బాధ్యత నెరవేరుస్తున్నా, నీ దర్శనం నాకు ఎందుకు ఇస్తలేవంటే అప్పుడు కాకి రూపంలో వచ్చి కాకి కన్నులు దర్శనం ఇస్తాడు. అందుకనే కాకి ఒక కన్నుతో సర్వం చూడగలుగుతుంది. అంత స్టోరీ అన్నమాట. అందుకనే కాకులకు పెట్టిన, పేదవాళ్ళకి ఇచ్చిన ఆ తండ్రి ఏంటంటే అనంతం ఇస్తాడు. ఆయన ఇవ్వటం మొదలు పెడితే సోను సూద్ చెప్పాగమ్మా, ఎవరికి సాయం చేసిండు? పేదోళ్ళకి చేస్తేనే కదా. దేవుళ్ళ యొక్క విగ్రహాలు కట్టేసారు. 1,500 కోట్లు ఇచ్చిన రతన్ టాటాకి ఎవడు కట్టలేదు. అదే సోను సూద్ కి. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏమన్నాం? రతన్ టాటా గారికి 9,000లో శుక్రుడు, రవి, బుధుడు. శుక్రుడు అస్తంగతం అయిపోయింది కదా. అందుకనే కరోనా టైంలో 1,500 కోట్లు ఇచ్చేసాడు. సో అట్లా ఏది ఎప్పుడు దానం ఇవ్వాలి. చాలా మంది ఏమంటారు అంటే, నేను అన్నదానం చేస్తున్నా సార్ నిత్యం, కానీ నాకే ఇట్లా జరుగుతుంది అంటారు. వాడి జాతకంలో చూస్తే వృషభ రాశిలో చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఈడ అన్నదానం చేస్తాం, ఇంకేడంగా నీకు పైసలు మిగులుతారా పోయి? బంద్ చేయి ఫస్ట్ అన్నదానం. అది చెయ్యాలి అంటే ఎక్కడ చేయాలి? కొంతమందికి ఇప్పుడు సప్తమంలో రాహు ఉన్నాడు, వీడు అన్నదానం చేయాలి. చెయ్యి ఎక్కడ చేస్తావు? మానసిక వికలాంగులు, మెంటలీ రిటార్డెడ్ పర్సన్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, రైస్ అక్కడ చేయి. ఎక్కడ చేయాలనే తెలుసుకో. అది వదిలేసి అంటే చాలా మంది ఏంటంటే, ఇప్పుడు 10th జూపిటర్ ఉన్నాడు, గురువు ఉన్నాడు, నువ్వు గుళ్ళకి దానాలు ఇస్తా ఉన్నావు, ఇంకా నీకు దరిద్రం పట్టకపోతే ఏం పడుతుంది? మంచి మంచి జమీర్దారులు అప్పట్లో చూడు, అలా అన్నదానం చేసారు, వస్త్రదానం చేసారు, మళ్ళీ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేకుండా పోయిన వాళ్ళని నేను మస్తు మంది చూసిన. మా తాత ఇట్లా చేసేది సార్, మా నాయన ఇట్లా చేసేది సార్, మాదేమో బతికిట్లుంది, అన్ని పుణ్య కార్యక్రమాలు చేసినా మేము ఇక్కడే ఉన్నాం అని అంటారు. అందుకనే ఏ దానమైనా ఏ రత్నమైనా వేసుకునే ముందు ఆలోచించు. ఇప్పుడు గురువు బాగాలేడు అనుకో, నీకు పుసుకున్న నాది ధనుర్రాశి అని చెప్పి నువ్వు డైమండ్ వేసుకున్నావు అనుకో, నీ కిడ్నీ ఫెయిల్ అవుతాయి, నీ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ వస్తాయి, L3 L4 ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏదైతాయి. అన్నిటికీ రత్నాలే కారణం. రత్నానికి కనెక్షన్ ఉంటుంది, లింక్ ఉంటుంది, తెలియక వేసుకుంటారు. ఇప్పుడు నేను అన్నా కదా, చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు రావటం, హిప్స్ పెయిన్ రావటం, 10th
లగ్నాధిపతి అని అందరూ అంటారు. అరే వీడికి ఈడని వస్తుందిరా అంటే నువ్వు లగ్నాధిపతి ఎందుకు చూస్తుందిరా పోయి. ఒక్కొక్క భావానికి ఒక్కొక్క పార్ట్స్ మన బాడీ పార్ట్స్ డివైడ్ అయి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీకు స్టమక్ ఇష్యూస్ లేడీస్కి కొంతమంది పీసీఓడి ఇష్యూస్ ఉంటాయి. ఇవి నువ్వు అన్నావు కదా ఫైబ్రోసిస్ ఇట్లాంటివి వస్తుంటాయి. అది ఎందుకు వస్తున్నాయి? ఫిఫ్త్ లార్డ్ ఓకే. పంచమాధిపతి బాగాలేనప్పుడు వీడు తీసుకొచ్చి పంచమాధిపతి నీకు పెట్టించిండు, నీకు ఉన్నదానికి ఇంకా డబల్ చేసేసాడు. ఓకే. అది సొల్యూషన్ తగ్గనికి పోక అదే ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే రత్నధారణ చేసే ముందు మంచి ఎక్స్పర్ట్ని కలు. ఇప్పుడు మన దగ్గర ఒక జెమ్ థెరపీ, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అన్ని మిక్స్ చేసి చూసి నేను పెడతా. అందుకని నేను బల్లగుద్ది చెప్తా. నేను చెప్పినా కదా భయ్ నువ్వు వేసుకో, నేను చెప్పిన పరిహారం చేయి, ఎందుకు కాలేదో అప్పుడు అన్నాడు. కానీ నేను రత్నం వేసుకోను, నేను పరిహారాలు చేయనంటే రాగరా బాబు, నా దగ్గర టైం లేదు, ఏదో సోది చెప్పడానికి టైం లేదు నా దగ్గర. నమ్మితే రా, దారి చూపిస్తా, ఏడన్నా కొనుక్కో, ఏడన్నా వేసుకో, నాకు సంబంధం లేదు. అంటే నా దగ్గర ఉంటుంది సార్, నాకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే సర్టిఫికేట్ చేపించిస్తా, లేదు సార్ గురుగారు మీ మీద నమ్మకం, నాకు మీరు ఏది ఇస్తే అదే అంటే అట్లా కూడా నేను చేపించిస్తా. కాబట్టి మంచి ఎక్స్పర్ట్ని కలిసి మీరు రత్నధారణ చేస్తే విత్ ఇన్ డేస్లో మనం రిజల్ట్ చూడొచ్చు. తప్పకుండా సార్. సో విన్నారు కదా, అంటే మనకి జాతి రత్నాల గురించి అయితే కనుక ఎన్నో విషయాలు చెప్తూ వచ్చారు. సో అంటే ప్రాక్టికల్గా కూడా చెప్పారు ఎవరెవరికి ఏ కాంబినేషన్స్ ఎలా పడతాయి, ఎవరికి అనారోగ్య సమస్యలు ఉన్నా, లేకపోతే ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా, లేకపోతే పెళ్ళి అవ్వక సమస్యలు ఉన్నా కూడా ఎలాంటి మనకి నడుస్తున్న దశ, లేకపోతే మనకి ముఖ్యంగా ఏ సమస్య ఉందో దానికి తగ్గట్టు రత్నధారణ చేసుకుంటే తప్పకుండా రిజల్ట్ అనేది కొన్ని రోజుల్లోనే చూడొచ్చు అని కూడా చెప్పారు కదా. సో ఒక్కసారి సార్ దగ్గర న్యూమరాలజీ ఉంది, ఆస్ట్రాలజీ ఉంది, పామాలజీ ఉంది, అన్ని రకాలుగా చూసి మీకు ఏది సెట్ అవుతుందో అలా చేస్తారనమాట. అలానే రెమెడీస్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు కదా. ఇంకా మీకు ఏం సమస్యలు ఉన్నాయి, ఎలాంటి వాటికి మీరు సొల్యూషన్ చూడాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సార్ని కనుక మీరు కన్సల్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్.